హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు వీలైతే మా ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు. హైదరాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెంటీగ్రేడ్, గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటుందన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం తర్వాత వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కురిసిన మోస్తరు వర్షాలు కాస్త ఆశలు చిగురింపజేసినా రాష్ట్ర వ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న చిరుజల్లులు పత్తి పంటకు మాత్రమే కొంతవరకు ఊపిరి పోస్తున్నాయి. 25 రోజుల క్రితం వరి నార్లు పోసిన రైతులు అలాగే జీలుగా, పచ్చిరొట్ట విత్తనాలు చల్లి నెల రోజులు కావస్తున్న పొలాలను దున్నడం ప్రారంభించలేకపోయారు. సకాలంలో వర్షాలు వచ్చి ఉంటే ఈపాటికే వరి నాట్లు జోరుగా సాగేవి. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు నెల రోజుల ముందే వరి నాట్లు పోశారు. అయితే నాట్లు వేసే దశకు చేరుకున్న ఆశించిన వర్షాలు లేకపోవడంతో దున్నకాల పనులు నిలిచిపోయాయి. ఇక దీంతో వరి, పత్తి, కంది, పెసర వంటి ప్రధాన పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత 2 ఏళ్లుగా ఆశించిన వర్షపాతం లేకపోవడం, వరి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరగడంతో రాష్ట్రంలో నీటి వినియోగం భారీగా పెరిగింది. ఫలితంగా భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. మే చివరి వారంలో కురిసిన వర్షాలకు రైతులు సంతోషపడి సాగుకు సిద్ధమైనప్పటికీ జూన్ నెలలో వర్షాలు ఆశించిన మేర కురవకపోవడంతో వరి, పత్తి, ఇతర పంటల సాగు నామమాత్రంగానే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.